హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. అందరికంటే ముందుగా పేటీఎం సంబంధించిన ఆఫర్స్, అప్డేట్స్ ఫాస్ట్‌గా పొందాలనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసి ఆల్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేయండి. జియో అనేది మనకి ఫ్రీగా డేటా అయితే ఇస్తుంది. నియర్లీ నేను ఒక 60 అకౌంట్స్ అయితే చెక్ జియో కీప్యాడ్ ఫోన్‌కి కూడా డేటా వస్తుంది అనుకోవద్దు. ఎవరైతే 6 సిరీస్ ఉండి స్మార్ట్ ఫోన్‌లో సిమ్ ఉంటుందో వాళ్ళకైతే ఉంటుంది. సో, వాళ్ళలో కూడా ఎక్కువగా ఎవరికొస్తుంది భయ్యా అంటే రీచార్జ్ చేయకుండా ఉన్నవాళ్ళు. అంటే ప్రెజెంట్ లాక్‌డౌన్ సందర్భంగా చాలామంది దగ్గర డబ్బులుండవు. అలాంటి వాళ్ళ కోసం జియో అనేది స్పెషల్‌గా ఇస్తుంది. సో, అదర్ నెట్వర్క్స్ 500 ఎంబీ ఇస్తుంటే వీళ్ళైతే డైలీ 2 జీబీ అయితే ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, డైలీ 2 జీబీ డేటా అనేది ఇస్తున్నారు. ఇక్కడ మే ఫస్ట్ వరకు అనేది వీళ్ళకైతే ఇచ్చారు. అదే ఇంకోళ్ళకి ఎలా ఇచ్చారో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫ్రెండ్స్ 6 సిరీసే కాకుండా అదర్ సిరీస్ కూడా ఇచ్చారు. అది ఎలా వస్తుంది అంటే ఎవరైతే 149 అంతకన్నా తక్కువ రీఛార్జెస్ ఎవ్రీ మంత్ చేసుకుంటారో వాళ్ళందరికీ 2 జీబీ డేటా అనేది వస్తుంది. సో ఈ 2 జీబీ డేటా వ్యాలిడిటీ అనేది మే ఫస్ట్ వరకు ఉండొచ్చు, మే సెకండ్ వరకు ఉండొచ్చు, మే థర్డ్ వరకు ఉండొచ్చు, అలా మే 10th వరకు ఉండొచ్చు. మేబీ లాక్డౌన్ ఇంకా ఎక్స్టెండ్ చేసే కొద్దీ దీని వ్యాలిడిటీ కూడా పెంచే ఛాన్స్ అయితే ఉంది. సో దయచేసి జియో యూజర్స్ అంతా చూసుకోండి మీకు డేటా బ్యాలెన్స్ వచ్చిందో లేదో. సో ఇన్ కేస్ మీకు డేటా బ్యాలెన్స్ వచ్చింది, మా దగ్గర డబ్బులు లేవు అనుకున్నారనుకోండి, ఆ డేటా వచ్చేంత వరకు వాడుతూ ఉండండి. అసలు డేటా ఇంకా రాలేదు అనుకుంటే ఆ తర్వాత రీఛార్జ్ చేసుకోండి. సో ప్రతి ఒక్కళ్ళు చూస్తున్న వాళ్ళు మీ మొబైల్ నెంబర్ సిరీస్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది, మీకు డేటా వచ్చిందా లేదా తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. వస్తే వచ్చిందని, రాకపోతే రాలేదని చెప్పి చెప్పండి. సో మీరు చేసే ప్రతి కామెంట్ నెక్స్ట్ ఈ వీడియో చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మంత్ వ్యాలిడిటీ అయిపోతుంది కదా, అంటే 199 అంతకు మించి అయితే ప్లాన్స్కి అయితే లేదు. నేను చూసిన మ్యాక్సిమం 199 వరకే. ఎవరిదైతే ప్లాన్ అయిపోవస్తుందో వాళ్ళకు కూడా అడిషనల్ 2 జీబీ పర్ డే అయితే వీళ్ళైతే అందిస్తున్నారు. సో మీ అకౌంట్స్ అన్ని చెక్ చేసుకోండి. కొంతమందికి 1 మంత్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో చాలామంది మొబైల్ డేటా రావట్లేదని చెప్పి అనుకుంటున్నారు. సో మై జియో యాప్ని ఇన్స్టాల్ చేసి మీరు డేటా బ్యాలెన్స్ వస్తుందా లేదా చెక్ చేసుకోండి. అండ్ ఫ్రీగా రీఛార్జ్ కూడా వస్తుంది. అది ఎలా వస్తుందో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని కంటిన్యూస్గా వాచ్ చేయండి. గూగుల్ పే సంబంధించిన ఆఫర్ గురించి ప్రీవియస్‌లో చేశాను. చాలామంది దీంట్లో డబ్బులైతే ఎర్న్ చేసుకుంటున్నారు. కింద కామెంట్స్ కూడా చూడండి. అండ్ సో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళైతే కామెంట్ అయితే చేయండి. ₹450 అయితే వచ్చాయంట. సింపుల్‌గా నేను కొన్ని ట్రిక్స్ అయితే చెప్పాను. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రీవియస్ లాక్‌డౌన్‌లో ఫ్రీ డేటా, ఫ్రీ టాక్ టైమ్, ఫ్రీ వ్యాలిడిటీ అనేది ట్రాయ్ ఇవ్వమంది. బట్ జియో మాత్రం ఫ్రీ డేటా ఇవ్వద్దని చెప్పి చెప్పింది. బట్ ఈసారి ట్రాయ్ మాత్రం అన్నీ ఫ్రీగా ఇవ్వాలి 3 మే వరకు. అది ఎలా వస్తుందో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే హార్ట్‌ఫుల్లీ లైక్ మినిమమ్ 10 యూజర్స్‌కి సోషల్ మీడియాలో లైక్ వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ అన్నిట్లోనూ షేర్ చేయండి. కొన్ని వేల మందికి ఈ వీడియో అప్డేట్ అనేది తెలియాల్సి ఉంటుంది. మొబైల్ డేటా లేనిది ఉండలేరు జనాలు. ఇలాగా లాక్‌డౌన్ పెట్టినా కూడా చాలామంది అవసరం లేకపోయినా బయటకొస్తున్నారు. మొబైల్ డేటా అనేది అందిస్తే వాళ్ళు బయటకి రారు అని చెప్పి ఉద్దేశంతో ఈ ట్రాయ్ అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్ మనకి ఫ్రీగా మొబైల్ డేటా వస్తుంది, ఫ్రీగా వ్యాలిడిటీ వస్తుంది అండ్ ఫ్రీగా టాక్ టైమ్ అయితే వస్తుంది. సో ఇన్ని రకాలు ఫ్రీగా ఎలా వస్తాయి? ఎవరికి వస్తాయి? స్మార్ట్ ఫోన్సా? కీప్యాడ్ ఫోన్సా? మీకున్న డౌట్స్ అన్నిటిని నేను క్లారిఫై చేస్తాను. వీడియోని మీరు కంటిన్యూస్‌గా వాచ్ చేయండి. సో ముందుగా మనం స్మార్ట్ ఫోన్ సంబంధించింది చూద్దాం. సో ఇప్పుడు మనం బ్యాలెన్స్ చెక్ చేస్తున్నాం. సో బ్యాలెన్స్ లేకపోయినా మనకి ఫ్రీగా డేటా అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి మన దాంట్లో బ్యాలెన్స్ మెయిన్ బ్యాలెన్స్ 11 పైసలు ఉంది. డేటా బ్యాలెన్స్ మాత్రం లేదు. సో అయినా మనకి మొబైల్ డేటా అయితే వస్తుంది. సో ఇప్పుడు మొబైల్ డేటా అనేది సిమ్ 2కి చేంజ్ చేద్దాం. మన దాంట్లో మెయిన్ బ్యాలెన్స్ లేదు, డేటా బ్యాలెన్స్ లేదు. కానీ డేటా వస్తుందో లేదో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఫస్ట్ మనకి స్టూడియో యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి మనం చేసిన వీడియోస్ అన్నీ చూద్దాం. సో కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ మన వీడియోస్ అన్నీ వస్తున్నాయి. అంటే మొబైల్ డేటా వస్తుంది. డేటా లేకపోయినా డేటా అయితే వస్తుంది. కానీ వీళ్ళు 500 ఎంబీ అయితే ఇస్తున్నారు. ఒక్క నెట్వర్క్ కాదు, అన్ని నెట్వర్క్స్ వాళ్ళు మనకి 500 ఎంబీ డేటా అయితే ఇస్తున్నారు. ఈ డేటా బ్యాలెన్స్ అనేది మనకి కనపడదు. సో యూట్యూబ్ ఓపెన్ చేసినా మనకి యూట్యూబ్ కూడా వచ్చేస్తుంది. సో అంటే ఈ విధంగా మొబైల్ డేటా లేకపోయినా యూజ్ చేసుకోవచ్చు. ట్రాయ్ నుంచి వచ్చిన ఇది అఫీషియల్ అప్డేట్. అన్ని నెట్వర్క్స్ వాళ్ళకి ఇది పనిచేస్తుంది. బట్ జియో సంబంధించింది మాత్రం తెలియదు. ఎందుకంటే జియోలో మన దాంట్లో డేటా బ్యాలెన్స్ ఉంది కాబట్టి సో మనకైతే తెలియదు. ఒకవేళ జియోలో డేటా బ్యాలెన్స్ లేని వాళ్ళు ట్రై చేయండి. సో ఇప్పుడు వ్యాలిడిటీ సంబంధించింది తెలుసుకుందాం. సో ఇది ఐడియా నెట్వర్క్. సో *121# అనేది క్లిక్ చేసాం. బ్యాలెన్స్ చెక్ చేసాం. బ్యాలెన్స్ అనేది 0. వ్యాలిడిటీ కూడా ఎక్స్పైర్డ్ అని చెప్పి ఉంది. అంటే
మనకి ఎవ్రీ మంత్ 49 రీఛార్జ్ చేస్తాం. సో, మన దగ్గర వ్యాలిడిటీ అయిపోయిన ఇన్‌కమింగ్ మెసేజెస్, ఓటీపీస్ ఇవన్నీ వస్తున్నాయి. సో, అండ్ మనం మెసేజ్ కూడా చేసి చూద్దాం. మెసేజ్ పెట్టాను చూడండి. సో, కిరణ్ హాయ్ అని చెప్పుంది. హాయ్ అని మెసేజ్ పెట్టినా మెసేజ్ కూడా వచ్చింది. ఇన్‌కమింగ్ కాల్స్ కూడా వస్తాయి. ఇప్పుడు జియో ఫోన్ సంబంధించిన ఆఫర్ గురించి తెలుసుకుందాం. సో, జియో కీప్యాడ్ ఫోన్స్‌కి వీళ్ళు 100 మినిట్స్ కాల్స్ ఇస్తున్నారు, 100 ఎస్ఎంఎస్ ఇస్తున్నారు అండ్ జీరో బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ₹10 టాక్ టైమ్ అయితే ఇస్తున్నారు. సో, అదర్ నెట్వర్క్స్‌కి కూడా ఫ్రీగా ₹10 టాక్ టైమ్ అయితే వస్తుంది. కానీ స్మార్ట్ ఫోన్స్‌కి మాత్రం ఇవ్వట్లేదు. ఫీచర్ ఫోన్స్‌కైతే ₹10 టాక్ టైమ్ కూడా